కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది ముందు పట్టు చీరలే. సో పట్టు చీరలు అనగానే మనకు గుర్తొచ్చేది కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. సో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో మీ పండగలకి కావాల్సిన పట్టు చీరలు, పెళ్లి చీరలు, అలాగే డిజైనర్ శారీస్ ఒకటి కాదు రెండు కాదు చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందన్నమాట కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో. సో మీ ఫెస్టివల్ని మరింత అందంగా చేసుకోవాలంటే తప్పకుండా విజిట్ చేయండి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. సో ఇది ఎక్కడుంది అని అనుకుంటున్నారు కదా, ఇది ఎక్కడో లేదండి, భీమవరంలోనే మావల్లమ్మ టెంపుల్ వీధిలో స్టోర్ ఉంది. సో ఒక ఏపీ భీమవరంలోనే కాదు తెలంగాణ, కర్ణాటకలో కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో వరమహాలక్ష్మి సిల్క్స్ వారు పీక్యూఆర్ని మెయింటైన్ చేశారనమాట, ప్రైస్ క్వాలిటీ రేంజ్. సో ఏ చీర చూడంగానే మనం ముందు చూసేది అదే కాబట్టి సో పీక్యూఆర్ని కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు ఎప్పుడు ఫాలో చేస్తారు. ఇంకేముంది, ఇంకెందుకు లేటు, మీ పండుగని బాగా చేసుకోవాలి అంటే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూమ్ కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. మరి ఈ రోజు శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి అంటూ మనల్ని ఇన్వైట్ చేశారు భీమవరం విష్ణు కాలేజ్ దగ్గర ఉంటున్న సోమాదేవి గారు. మరి వారు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటారు, వాళ్ళ పూజా విధానం ఏంటో తెలుసుకోవాలంటే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం, పదండి. రాణి గారు నమస్కారం. నమస్కారం అండి. ఏంటి ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాం అండి. చాలా బాగున్నారా? చాలా బాగున్నారు. చాలా అంటే చాలా బాగున్నాం. చాలా బాగున్నారా? ఓకే, ఇన్వైట్ చేశారు ఈ రోజు మీరు మమ్మల్ని. అవును, మీ అమ్మవారిని చూపిద్దాము, పూజ చూపిద్దాము అని. అవునండి. ఎలా తెలిసింది మీకు? మేము అంటే వీసీఎన్ వాళ్ళ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, మేము టీవీ చూస్తూ ఉంటాం కదా, మీ ఛానల్ చూస్తుంటారా? చూస్తూ ఉంటాం కదా. ఏంటి రెగ్యులర్ గా చూస్తుంటారు? పాత సినిమాలు అవన్నీ పెడుతూ ఉంటారు. మా మావయ్య గారికి బాగా ఇష్టం అన్నమాట, బాగా చూస్తారు. ఆయనతో పాటు నేను కూడా చూస్తాను. చూసి వస్తారా రారా అని చెప్పి చూసి సర్లే అని చెప్పి ట్రై చేద్దాం అని చెప్పి కాంటాక్ట్ చేశారు. వస్తాం అనుకున్నారా? చాలా వస్తారు అనుకున్నా, బాగా ఎదురు చూస్తాం మీకోసం. అవునా? అందరూ ఏంటంటే అడగంగానే వస్తాం అనుకుంటున్నారండి. లేదు కుదురుతుందో లేదో అని అనుకున్నాం మేము అనుకుంటారు. లేదు వస్తారు అనుకున్నాం. ఓకే, ఏంటి మరి మీ ఫ్యామిలీ గురించి చెప్తే మాకు, అంటే మీరేం చేస్తారు, మీ వారు ఏం చేస్తారు, పిల్లలు, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి మాకు. మాదైతే దుంపకడపండి, మా అత్తవారిది. అమ్మ వాళ్ళది ఏలూరు, మా వారు అదిగోండి, మా వారు ఇక్కడే ఉన్నారు. అంటే ఆయన డైరెక్షన్ ఇస్తున్నారు వెనక నుంచి, అంటే బియాండ్ కెమెరా అనమాట, బిహైండ్ కెమెరా, బిహైండ్ జీన్స్ లాగా ఆయన వెనక నుంచి వచ్చి డైరెక్షన్ తీసుకుంటే మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు. మాకు 2 అబ్బాయిలండి. ఓకే, పెద్ద బాబు ఇంజనీరింగ్ 4th ఇయర్, చిన్న బాబు ఇంటర్ 2nd ఇయర్. చిన్న బాబు గుంటూరులో చదువుతున్నాడు. ఓకే, పెద్ద బాబు ఎస్ఆర్కే. ఓకే, మంచి కాలేజీలో చదివిస్తున్నారుగా. అవునండి. చిన్న బాబు భాష్యం అండి, గుంటూరు భాష్యం. నైస్. ఏంటి మరి పూజ ఎలా చేసుకున్నారు? చాలా బాగా చేసుకున్నామండి. బాగా చేసుకున్నారు, మంచిగా ముత్తైదులందరినీ పిలుచుకున్నారు. ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీయా? అవునండి. ఓకే, ఇగోండి మా ఫ్రెండ్ ఆడపడుచు. ఫ్రెండ్ కమ్ ఆడపడుచు, 2 ఆవిడే. ఇక్కడ ఆడపడుచు విన్నా, ఫ్రెండ్ కమ్ ఆడపడుచు అంటున్నారు మీరు. ఓకే, అవునండి. మా ఎదురుగుండా మా
లలిత గారండి. ఈవిడ లలిత గారు. లలిత గారు. ఓకే. మా ఆంటీ సుబ్బలక్ష్మి గారు. సుబ్బలక్ష్మి గారు. మా చుట్టాలు, ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్యామిలీ చెప్పేది సరిపోతుంది. కష్టపడుతున్నారు, కష్టపడకండి. అంతే అంతే. మా ఫ్రెండ్ జ్యోతి గారు, మా అత్తయ్య గారు. మీ అత్తయ్య గారు సైలెంట్ గా ఉన్నారు. ఆడితో కూడా మనం మాట్లాడేద్దాం. ఓకే. ఏమన్నా అసలు మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 21 అండి. 21. అన్ని ఇయర్స్ ఎప్పుడు అమ్మవారిని ఖచ్చితంగా ఏ ఇయర్ మిస్ అవ్వకుండా చేస్తూనే ఉన్నారు? బాగా చేస్తుండండి. పెళ్ళైన కాడి నుంచి అత్తయ్య గారు నేను బాగా చేసుకునేవారు. మా వారు బాగా హెల్ప్ మాకు. మనకి వాళ్ళ హెల్ప్ ఉంటే కావాల్సింది. బాగా చేస్తారండి హెల్ప్. అన్ని కూడా చక్కగా సర్దడం చేయడం అన్ని ఆయనే చేస్తారు. పెళ్లికి ముందు అమ్మ వాళ్ళ ఇంటికాడ మామూలుగా ఇంత డెకరేషన్ కాదు కానీ పూజ చేసుకునేవాళ్ళు. ఏంటండి ఎవరిని అడిగినా పెళ్లికి ముందు అంటే అత్తగారు గ్రేట్ అని చెప్తున్నారా మీరు? పెళ్లికి ముందేమో మేము తక్కువ చేసామండి, పెళ్ళైన తర్వాత వంటలు కూడా అత్తగారు నేర్పించారు. అంటే అమ్మ బాగా దుర్గాదేవిని బాగా పూజించేవారు. బాగా ఇష్టం. నవరాత్రులు పూజలు మామూలుగా పూజలు చేసేవాళ్ళం కానీ ఇంత డెకరేషన్ అయితే తక్కువ. ఇప్పుడు ఏంటంటే పెళ్ళైన తర్వాత ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నారు. మా అత్తయ్య గారికి బాగా ఇంట్రెస్ట్ అండి, బాగా ఇష్టం. మా అత్తయ్య గారు లేరండి, కాలం చేశారు. అత్తయ్య గారు బాగా ఆవిడ ఇచ్చిన దాన్ని మీరు తరతరాలుగా తీసుకెళ్తూ వస్తున్నారనమాట. రేపు మీ కోడలు నేర్పిస్తారా? చక్కగా. ట్రెండ్ మారిపోతుంది, పూజలు మారట్లేదు. సాంప్రదాయం కదండి, చేయాలి కదా. అలంకారం మారుతుంది కానీ మనం చేసే పూజా విధానం కానీ అమ్మవారికి ఇవి కానీ మారవు. ఇది వరకే ఏంటంటే జస్ట్ కలసం పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం మారిపోయి అమ్మవారి విగ్రహాలు, అమ్మవారి ఫేస్, అంటే ఏదో దేవత వచ్చి కూర్చున్నట్టు చేస్తున్నారు అనమాట ఇప్పుడు అలంకారాలు. ఏంటి మీరు వంటలు బాగా చేస్తారా? బాగా, చాలా బాగా చేస్తారు. ఏంటి మీరు చేసే దాంట్లో అబ్బా అదిరిపోద్ది చెప్పుకోకల్లా హ్యాట్స్ ఆఫ్. మీ ఆయన గారు చెప్పింది. బిర్యానీ బాగా చేస్తారు, పెట్టిన గారెలు బాగా చేస్తారు, అన్ని ఆల్ ఇన్ వన్ చేస్తారు. అది లేదని లేదు, అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా అలవాటు అండి. ఇక్కడ అత్తయ్య గారు వాళ్ళు కూడా బాగా. ఎప్పుడు పిలుస్తారు భోజనాలు? శుభ్రంగా వాళ్ళు ఉండిపోండి, ఇవాళ ఉండిపోమంటారా? దీన్ని మేము బాగా ఆలోచించదు. ఓకే. మరి ఈ రోజు అమ్మవారికి ఏం ప్రసాదాలు చేశారు, ఏ నైవేద్యం చేశారు? దద్దోజనం, పులిహార, చక్కెర పొంగలి అన్ని చేస్తానండి. పూరి. సింగిల్ హ్యాండా, డబుల్ హ్యాండ్స్ ఉన్నాయా? హెల్ప్ అండి మా వారు. అమ్మో, ఏం అడిగినా మీ వారిని లాస్ట్ లో మాకు పరిచయం చేయాలండి. మా కెమెరాకి ప్రతి ఒక్కళ్ళు ఆదర్శవంతమైన భర్త ఇలాగే ఉండాలి. ఎవరు ఇప్పుడు సరిగా హెల్ప్ చేయట్లా కొంతమంది. అత్తయ్య గారికి బాగా హెల్ప్ చేసేవారండి, ఇప్పుడు నాకు కూడా అట్లాగే చేస్తారు. వాళ్ళ అమ్మగారు తీసిదిద్దిన బిడ్డ కదా, అలానే ఉంటారు. సరే అయితే మనం మాట్లాడుకున్నాం కాబట్టి వీళ్ళతో కూడా మాట్లాడిద్దాం. వాళ్ళకి మైక్ ఇచ్చేయండి, ఆవిడకి మైక్ ఇచ్చేయండి. మీకే ఇచ్చింది మైక్. అరుణ్ గారు చెప్పండి, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఏంటి మీ హాబీస్ అంటే? బాగా ఫ్రీ టైం దొరకదు చెప్తారు అందరూ. యూట్యూబ్, బీసీఎన్ ఛానల్ ఇవి ఫాలో అవుతూ ఉంటాం. మా వాళ్ళతో మాకు కూడా ఉంటుంటారా? బీసీఎన్ ఎక్కువ ఫాలో అవుతాం. బీసీఎన్. ఓకే. ఛానల్ చూస్తాం బాగా. అన్ని అందులో బాగా వస్తాయి కదా పాటలు. భక్తి ఛానల్ వస్తుంది కదా, అవన్నీ ఫాలో అవుతాం. మార్నింగ్ డైలీ మా బీసీఎన్ దగ్గరే ఉంటారు అనమాట. అయితే మీరు కదలకుండా మేము ఇంకొంచెం ఎక్స్ట్రా పని చేయాల్సి వస్తుంది. ఓకే. మరి మీరు ఎలా చేసుకున్నారు? నేను లాస్ట్ వీక్ చేసుకున్నానండి. అమ్మవారిని 1 రూపీ కాయిన్ తో శారీ కట్టాను. 1 రూపీ కాయిన్ తో శారీ కట్టాను? శారీ తయారు చేసి నేనే కట్టాను. అది ఏంటి నాకు అర్థం కాదంటే, అమ్మవారి కట్టాక పెడతారా లేకపోతే ముందే కాయిన్స్ పెడతారా? ముందు కాయిన్స్, ఒక క్లాత్ కి కాయిన్స్ అంటించి శారీ కట్టి శారీ మీద అతికించాను. యూజువల్లీ అది కష్టం కదా? కష్టమే కానీ అందులో ఆనందం ఉంటుంది కదా, కష్టపడి చేసిన ఫైనల్ గా డెకరేషన్ చేశాక అబ్బా హాయ్ అనిపిస్తుంది. మన ఆడవాళ్ళకి మనం ఎంత రెడీ అయినా అమ్మవారిని ఎంత రెడీ చేసుకున్నా ఉండదు. ఎన్ని గంటలు చేసినా ఇంకా ఇంకా చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. మరి ఏమేమి వంటకాలు చేశారు మీరు? నేను పాలపూరి చేశాను, రవ్వ లడ్డు చేశాను, మైసూర్ పాక్ చేశాను. స్వీట్స్ ఇష్టమా? అమ్మవారికి కూడా స్వీట్సే కదా ఇష్టం. బూరి చేసాం, పులిహార చేసాం, డ్రై ఫ్రూట్స్ అన్ని పెట్టాం, 9 రకాలు. ఓకే. మీరైతే మంచి 10 రూపాయలాగా చేసుకున్నారు అమ్మవారికి. చేయాలి కదండి అమ్మవారికి. వెళ్ళేటప్పుడు మనం చేసుకునేది ఇదే కదా, ఆడవాళ్ళు చేసుకునేది. వరలక్ష్మి వ్రతం అంటేనే ఆడవాళ్ళది పూర్తిగా. సంవత్సరం అంతా ఎదురు చూసేది దానికోసమే. ఇక్కడ నుంచి మిగతా అన్ని పండుగలు అది ఎలా కావాలంటే అట్లా ఆడవాళ్ళు ప్రత్యేకంగా చేసుకునేదే కదా అది. ఆడవాళ్ళకి ఎందుకో అంత ఇష్టం, వరలక్ష్మి బాగా ఇష్టం. సౌభాగ్యాన్ని ఇచ్చే వ్రతం కదండి, అందరూ చేస్తారు. ఆవిడ చెప్పండి, మీ పేరు? సుబ్బలక్ష్మి అండి. సుబ్బలక్ష్మి గారు ఎలా ఉన్నారు?
తెలిసిపోతున్నారు మీరు చూస్తుంటే బాగానే ఉన్నారని. మంచిగా నవ్వుతూ అదే వరలక్ష్మి వస్తున్నారు, లక్ష్మి ఉట్టిపడేలా. అసలు అందరూ అట్లానే ఉన్నారు, ఒకళ్ళు మించి ఒకళ్ళు. మీరు ఏంటంటే కొంచెం యంగ్, వాళ్ళు ఏంటంటే కొంచెం ఓల్డ్. ఓకే, మీరు ఎలా చేసుకున్నారు పూజ? బాగానే చేసుకున్నారా? మీరు ఒక్కళ్ళే కష్టపడ్డారా? లేదు, మా బాబు మా వారు కూడా సాయం వచ్చారు. మీ అందరి భర్తలు ఆదర్శ భర్తలు ఇక్కడ అయితే వాళ్ళందరినీ ఫ్రంట్ కెమెరా తీసుకురావాలి. కొంచెం ఆరోగ్యాలు తక్కువగా ఉన్నప్పుడు టీవీలో కనిపిస్తాం, జస్ట్ కొంచెం అలా లేపవా, కనిపించకపోయినా జస్ట్ అలా లేకపోతే పెడితే వాళ్ళు సాటిస్ఫై. కష్టపడి కొనిచ్చేదంతా వాళ్ళే కదా. మన ఇంట్లో చేసుకున్నాం అంటే వాళ్ళు ఇవ్వబట్టే కదా. వాళ్ళ వెనక హ్యాండ్ లేకపోతే చేయలేదు. ప్రతి ఆడదాని వెనక మగవాడి హ్యాండ్ ఉండాలి. చేయలేదు. ఏంటి మీరేం ఎన్ని రకాలు చేశారు ప్రసాదం? 4 రకాలు చేశాను. 4 రకాలు చేశారా? మాకు పెట్టలేదు, మీరు తినేసారా? ఉన్నాయా? అయితే వెళ్ళేటప్పుడు వస్తాం మీ ఇంటికి. ఆవిడ ఇప్పుడు ఇందాక నుంచి నేను చూస్తున్నానండి, ఆవిడ తలకి ఉంచుకుని నేనేం చెప్పాలి ఆన్సర్ నెక్స్ట్ నన్నే అడుగుతారు, ఏం చేయమంటారు ఇప్పుడు. ఆవిడ పైగా ఈ సినిమాలో పెట్టుకున్నట్టు ఇలా పెట్టుకుని ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలి నెక్స్ట్. ఈసారి మా కొత్త కోడలికి కావిడి తీసుకెళ్ళామండి. మీరా? కొత్త కోడలు వచ్చిందా మీకు? అది అత్తగారు అంటే మామూలుగా ఉన్నారుగా మరి. ఎప్పుడైంది? నిన్న కావిడి తీసుకెళ్ళాం వాళ్ళ ఇంటికి. ఓకే, వెంప. ఓకే చేయించారా పూజ? పూజ చేయించామండి. కొత్త కోడలు వచ్చిన కళ కోడలో కాకుండా మీలో కనిపిస్తుందిగా, కోడలు వచ్చిందని. అన్ని వారాలు చేసేసుకున్నారా? ఫస్ట్ వారం ఇంటి దగ్గర చేసుకున్నాం, ఈ వారం ఆ పాపకి తీసుకెళ్ళాం. ఫస్ట్ వారం ఇంటి దగ్గర చేసుకుని ఈ వారం అక్కడికి తీసుకెళ్ళారు. ఓకే, ఏంటి మీ పేరేంటి? చంద్ర అండి. ఏంటి మంచి దగదగలాడుతున్నారు మీరు అందరూ, బాగా సింపుల్ గా బాగా ఎలివేట్ అవుతున్నారు. యూత్ ఆవిడ, యూత్ అంట. ఏమీ లేదండి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? మరి మీ పిల్లలు ఏం చేస్తారు? మా పిల్లలు మెడికల్ దాంట్లోనే ఉన్నారు. మెడికల్ దాంట్లో తలకొచ్చారు. వాళ్ళతో కామ్ గా మాట్లాడి మీరు కూడా కామ్ గా ఉన్నారు. అయ్యో లేదండి, పర్వాలేదు. ఏంటి ఏం చేస్తారు ఖాళీ టైం దొరికినప్పుడు? ఖాళీ టైంలో ఇలా చూస్తుంటాం, టీవీ చూస్తాం. బాగా ఆధ్యాత్మిక చింతన బాగా బయటకు వస్తుంది అనమాట. ఎక్కువ దేవుడివి చూడడం, దేవుడి వింటాం ఉండేలాగా. మీకు బాగా కనిపెట్టేసి నేను బాగా కనిపెట్టేసాను అంటారా? చూడంగానే తెలిసిపోతుంది మాకు. ఓకే, మీ పేరు? నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు, ఇంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అది ప్రాపర్ హన్మకొండ అండి. అదే తెలుస్తుంది. ఇప్పుడు భీమవరంలోనేనా? భీమవరం. ఓకే, మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పూజ చేసుకున్నారా? చేస్తానండి. చేస్తారా? మరేంటి లాస్ట్ వీక్ అయిపోయిందా మీది? అయిపోయింది. ఈ వీక్ సింపుల్ గా కనిపిస్తుంటే అయిపోయిందండి. అయిపోయిందా? మీరు ఎన్ని రకాలు చేశారు? అసలు నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుందండి. 5 రకాలు చేసి పెట్టారు అమ్మవారికి. బై బై చెప్పేది ఈ వారానికి. మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం రెడీ మళ్ళీ పూజకి. నా పేరు మీరా అండి, నేను హౌస్ వైఫ్. ఆవిడ ఫ్రెండ్ అండి. ఆవిడ కోసం వచ్చారు ఇప్పుడు. ఆవిడ హెల్పింగ్ హ్యాండ్ వచ్చారనమాట. అవునండి. ఓకే, హౌస్ వైఫ్ మీరు? అవునండి. నా పేరు ప్రత్యూష అండి, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నాకు 2 పాపలు. మేము నిన్నే పూజ చేసేసుకున్నాము, అయిపోయింది. సాటర్డే వర్క్ ఫ్రమ్ హోమ్స్ అనమాట. మీరు మీ పేరు? లలిత. లలిత గారు, నన్ను సైలెంట్ గా మాట్లాడుతున్నారు మీరు. లలిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ పూజా విధానం ఎలా జరిగింది? మామూలే, అందరిలాగానే. అందరిలాగానేనా? కాదు, ఇప్పుడు అడిగిన దగ్గర నుంచి వంటకాల పేర్లు చెప్పాలి, ఏం చేస్తారో చెప్పాలి, అందరిలాగానే డిట్టో అని పెట్టుకోవాలన్నమాట మేము. నాకు 2 బాబులు, సాఫ్ట్వేర్లు. ఏంటి మాకు పూజ గురించి అని చెప్తారు? పూజ గురించి ఏముందండి, మామూలే. అసలు ఏంటి, ఎందుకు చేసుకుంటా ఏంటి అన్నట్టుగా చెప్పాలంటే మా ఆడపడుచు గారు చెప్పాలి. అవునా? ఇచ్చేయండి మైక్ ఇచ్చేయండి, చెప్పండి. అసలు యూజువల్ గా అసలు వరలక్ష్మి వ్రతం అనగానే వరలక్ష్మి వ్రతం అంటే స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం. అది శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే 2 శుక్రవారాలు చేసుకుంటారు. ఏంటి అసలు అంటే ఎందుకు వచ్చింది అది అని? అది శివుడు పార్వతీదేవికి చెప్తాడు కదా, పార్వతీ స్త్రీలకి సౌభాగ్యాన్ని ఇచ్చే వ్రతం ఏంటి అంటే అప్పుడు శివుడు పార్వతీదేవికి చెప్తాడు అనమాట. ఇలాగా స్త్రీలు శ్రావణ మాసంలో వచ్చేది ఇలా చేసుకుంటే మంచిది, సౌభాగ్యం వస్తుంది అని శివుడు పార్వతీదేవికి చెప్తాడు. ఓకే, అక్కడి నుంచి వరలక్ష్మి వ్రతం అందరు ఆడవాళ్ళు చేసుకుంటారు. ఆ 4 వారాలు చేసుకుంటారు. 1 వారం మాత్రం వరలక్ష్మి వ్రతం వస్తుంది. అది పొన్న ముందు వచ్చే శుక్రవారం
వరలక్ష్మి వ్రతం అవుతుంది. ఓకే. అది కుదరని వాళ్ళు 4 వారాలు చేసుకోవచ్చు. మన ఇష్టం. ఎన్ని వారాలు కావాలంటే అన్ని వారాలు, ఎన్ని అలంకారాలు కావాలంటే అన్ని అలంకారాలు, ఎంత కావస్తే అంత చేసుకోవచ్చు. శక్తి కొద్దీ, మనకు పెట్టేదాని కొద్దీ మన శక్తి కొద్దీ చేసుకోవచ్చు. ఓకే. ఎంత అలంకారం చేస్తే అంత చక్కగా ఆనందిస్తారు. అమ్మవారికి ఏంటంటే అసలు నిజంగా అలంకారం మన అదృష్టమేమో అనిపిస్తుంది చేయటం. అమ్మవారు ఏమో చేయించుకుంటూ ఉంటారు పాప, ఎవరు చేసినా ఆవిడకి కాదు అనుకుండా తీసుకుంటారు. సంపదని సౌభాగ్యాలని ఇస్తుంది. మనకి అదృష్టం అది చేయటం అనేది, అంతలాగా చేయటం అనేది. బాగుంది. నా పేరు హేమలత అండి. హేమలత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అంటారా? మీ చీర బాగుందండి. థ్యాంక్ యూ. ఏంటి హడావిడిగా వచ్చారు? పూజ అయిపోయిందా మీది? అయ్యిందండి. అయిపోయిందా? అయిందండి. ఏంటి ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నాం. బాగా అమ్మవారిని పలకరించి వచ్చారా? ఇక్కడ పలకరిద్దామని వచ్చారు. ఇంట్లో పలకరించేశారు, అయిపోయింది. ఇక్కడ కూడా పలకరించొద్దాం, మన ఇంట్లో దేవుంది, అందరినీ పలకరించొద్దాం వచ్చారు. అవునండి. ఓకే. అయితే మంచిగా మనం దేవుడి కోసం పాట పాడుకుంటే పూజలోకి వెళ్ళిపోవచ్చు మనం. అమ్మా అమ్మా ఆదిలక్ష్మి, నమ్మితి నమ్మ ధనలక్ష్మి, జగముల తల్లి విజయలక్ష్మి, మమ్ముల బ్రోము వరలక్ష్మి. అమ్మా అమ్మా ఆదిలక్ష్మి, నమ్మితి నమ్మ ధనలక్ష్మి, జగముల తల్లి విజయలక్ష్మి, మమ్ముల బ్రోము వరలక్ష్మి. జగమేలే జగదీశ్వరివై, శంభుని సత పరమేశ్వరివై, జగమేలే జగదీశ్వరివై, శంభుని సత పరమేశ్వరివై, కాపాడే కల్పవల్లివై, తలతల మెరిసే విజయవాడలో స్థిరముగా వెలసిన తల్లివే. అమ్మ అమ్మ జగదాంబ, రమ్మ దుర్గాంబ, 3 లోకముల నేలే తల్లి, ముందుకు నీకే వందనం. జగమేలే జగదీశ్వరివై, శంభుని సత పరమేశ్వరివై, కరుణించే కాచాయినివై, కాపాడే కల్పవల్లివై, తలతల మెరిసే విజయవాడలో స్థిరముగా వెలసిన తల్లివే. అమ్మ అమ్మ జగదాంబ, రమ్మ దుర్గాంబ, 3 లోకముల నీలే తల్లి, ముందుకు నీకే వందనం. కాళీ అని తలచిన గాని, దుర్గా అని కొలచిన గాని, వరలక్ష్మి అని పిలిచిన గాని, వరమిమ్మని అడిగిన గాని, అవతారాలు వేరైనా ఆ రూపం మాత్రం నీవే. అమ్మ అమ్మ జగదాంబ, రమ్మ దుర్గాంబ, 3 లోకముల నీలే తల్లి, ముందుకు నీకే వందనం. సత్యమన్నది మరువాయనగా, భక్తి అన్నది కరువాయనగా, పాపమన్నది పరువాయనగా, ఈ పాపములన్నీ తొలగే రోజు ఎప్పుడొస్తుందో ఏమో. అమ్మ అమ్మ జగదాంబ, రమ్మ దుర్గాంబ, 3 లోకముల నేలే తల్లి, ముందుకు నీకే వందనం. సరే, చక్కగా పాట పాడుకుందాం. మీరు అందరినీ పరిచయం చేశారు, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరినీ. నెక్స్ట్ మరి మీ అమ్మవారిని చూపిస్తే పూజ చేసుకుందాం అందరం. చక్కగా చూపిస్తారా మీ అమ్మవారిని? ఎంత బాగా డెకరేట్ చేశారు ఏంటి అని? పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా. కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.
కమలనాభదేవివైన అమలవు నీవు. శ్రీ వెంకటేశ్వరునికి చెల్లెలివమ్మా, చిట్టి చెల్లెలివమ్మా, ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గవు నీవమ్మా, కంచి కామాక్షివమ్మా. శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మా, చిట్టి చెల్లెలివమ్మా, ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గవు నీవమ్మా, కంచి కామాక్షివమ్మా. నీ నవ్వుతో పున్నమి వెన్నెల విరబోసెనమ్మా, కన్న తల్లినై నీకు జోలపాడనా, కన్న తల్లినై నీకు జోలపాడనా. కమల సంజాత నీవు కమలవు నీవైతేను, కమలనాభదేవివైన అమలవు నీవు. ఆమని విమలపురము కమల నయనవు నీవు. ఆమని విమలపురము కమల నయనవు నీవు. కమలాల కొలువైన మహాలక్ష్మి నీవు. కమలాల కొలువైన మహాలక్ష్మి నీవు. మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే. సాగర సాందీపి నీవు, శివానందలహరి నీవు, అంబుజమందు వెలసె సింధుజ నీవు. సాగర సాందీపి నీవు, శివానందలహరి నీవు, అంబుజమందు వెలసె సింధుజ నీవు. శశికాంతు తోడబుట్టి అవనిలోన వెట్టి నీవు. శశికాంతు తోడబుట్టి అవనిలోన మెట్టి నీవు. నట్టింటిలోన వెలసి నాట్యాలు చేయవమ్మ, నట్టింటిలోన వెలసి నాట్యాలు చేయవమ్మ. మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే. శృంగార రూపిణివి, సౌందర్యలహరి నీవు, సిరిరాగవాహినివి, మదనుని జనని. శృంగార రూపిణివి, సౌందర్యలహరి నీవు, సిరిరాగవాహినివి, మదనుని జనని. మన్నేల మహివలసిన శ్రీ మహాలక్ష్మి నీవు. మన్నేల మహివలసిన శ్రీ మహాలక్ష్మి నీవు. మన్మాదరించవే మహాలక్ష్మి రావే, మన్మాదరించవే మహాలక్ష్మి రావే. మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే. ఏడేడు భువనాల కులుకులలరు మాసిరివే, కలకాలము మమ్ము కరుణించరావే. మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మి రావే మమ్మే. రాణిగారు మాతో పూజ చేయించారు, మాకు వాయినాలు ఇచ్చారు, అందరికీ వాయినాలు ఇప్పించారు. ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రతిసారి మనం సింగిల్గా చేసుకుంటాం, ఈసారి మేము వచ్చాం. అవును, చాలా ఆనందంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. మీరు షాక్లో ఉన్నారా?
మీరు మీ హస్బెండ్ షాక్లో ఉన్నారా? అవునవును, ఎంత బాగా జరుగుతుందని అనుకోలేదు అసలు. చాలా ఎక్స్పెక్ట్ చేయాలి, అనుకోకుండా అయిందంటారా? సరే, మీరు మమ్మల్ని పిలిచి మాతో కూడా పూజ చేయించి అమ్మవారికి ఇంత మంచిగా అలంకారం చేసినందుకు మీకు మా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక మంచి పట్టు చీర. థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. చూస్తారా చీర ఎట్లా ఉందో? చూసి వేయమంటారా? నచ్చిందా చెప్పండి? చాలా చూడండి ఒకసారి. బాగుంది బాగుంది అంటున్నారు. మీకు నచ్చిందా చీర? నచ్చింది, చాలా బాగా నచ్చింది. సాటిస్ఫై అయ్యారా మీరు? కలర్ బాగుంది కదా? సో అదనమాట సంగతి. మా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో ఇంకా ఇలాంటి మంచి మంచి కలర్స్, మంచి మంచి కలెక్షన్, ఈ కలర్లోనే ఇంకా కావాలంటే మీకు 10-15 కలర్లు కూడా దొరుకుతాయి అనమాట. సో తప్పకుండా విజిట్ చేయండి. సో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మన భీమవరంలోనే మావుళ్ళమ్మ టెంపుల్ వీధిలో ఉంది. మీకు కావాల్సిన ఎలాంటి చీరలైనా, పెళ్లి చీరలైనా, పట్టు చీరలైనా 1-2 కాదు, సో 100లో ఉంటాయన్నమాట. పైగా ఇప్పుడు శ్రావణ మాసం అనగానే ఆడవాళ్ళకి ఇష్టం కదా. సో శ్రావణ మాసంలో మరిన్ని ఎక్కువ కలెక్షన్స్తో మా వాళ్ళు రెడీగా ఉన్నారు. సో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ది మరొక ప్రత్యేక ఏంటంటే PQRని ఫాలో అవుతారు. ప్రైస్ క్వాలిటీ రేంజ్ ఎప్పుడు మా వాళ్ళు మిస్ చేయకుండా ఫాలో అవుతారనమాట. చూడంగానే మనకి కావాల్సింది దాని ప్రైస్, క్వాలిటీ రేంజ్ ఎట్లా ఉన్నాయి అన్నది ఆలోచిస్తారు ఆడవాళ్ళందరూ. సో మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. సో తప్పకుండా విజిట్ చేయండి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మంచిగా అమ్మవారితో పూజ చేయించారు రాణి గారు, మళ్ళీ ఇన్వైట్ చేశారు, అందరికీ వాయనాలు ఇచ్చారు, ముత్తైదులందరినీ పిలిచి మనతో మాట్లాడించారు. సో మరొక చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.